కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆయన చేసినటువంటి మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారత జాతికి తక్షణమే అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా కూడా గాయటూసి కార్మిక సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా మనస్ఫూర్తి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వారు అంబేద్కర్ ఆలోచన విధానాలన్నా ఈ భారత రాజ్యాంగం అన్నా ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రలో పడుతున్నటువంటి బీజేపీ వాళ్లకు తగినటువంటి సమయంలో ఈ భారత ప్రజానీకం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా కూడా అమిత్ షా గారు ఈ భారత ప్రజలకు ఈ భారత జాతికి బహిరంగంగా పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.